ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలోకి విలీనం చేయడం కానీ అదేవిధంగా ఒక గ్రామాన్ని ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి మార్చుట కానీ వీటన్నిటి మీద మరి చాలామంది మెంబర్స్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సార్. నర్సిరెడ్డి గారు, తాతమ్మధు గారు, అదేవిధంగా మధుసూదనాచారి గారు, సత్యవతి రాథోడ్ గారు, నవీన్ గారు, వెంకట్రామరెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు, తీన్మార్ మల్లన్న గారు, కవిత గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బండ ప్రకాష్ గారు కూడా అంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము చెప్పేది ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలను తప్పకుండా మేము ప్రతిపాదించినాయి సార్. వాళ్ళు చాలామంది వేరే అంశాలను కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మరి సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలను కూడా తీసుకొచ్చారు కాబట్టి వాటిని కూడా మరి వేరే రూపంలో తీసుకొని పరిశీలిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంత గ్రామ పంచాయతీలు కానీ కొత్తగా మరి మండలాల ఏర్పాట్ల గురించి అటు నుంచి ఇటు నుంచి అటు కూడా అడిగినరు. సరే, ఇప్పుడు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయింది కాబట్టి చేసుకోవడానికి కూడా వీలుంది సార్. తప్పకుండా వాళ్ళు వేరే ఫామ్లో మాకు రిప్రజెంటేషన్స్ ఇస్తే మరి గ్రామాలు మార్చుడు కానీ లేదా మండలాలు అటు ఇటు మార్చుడు కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తాతమ్మధు గారు పాల్వంచ, కొత్తగూడెం షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పట్టుకొని మరి నర్సంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజ్పేట ఏదైతే ఉందో 1950s వాస్తవానికి కొంత ఆ చట్టాల గురించి కూడా అవగాహన ఉండాలి. అటవీ ప్రాంతాలలో అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివాసీ ప్రాంతాలు ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట ఇటన్ని కొన్ని షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించడం జరిగింది. ఆ చట్టం మారుతూ 170గా మళ్ళీ 70s దాన్ని మార్చడం జరిగింది. అది షెడ్యూల్ ఏరియాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గుర్తించబడ్డటువంటి గ్రామాలు. తర్వాత సిటీస్ అయినాయి, రోడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పట్టణాలు అయినాయి, మున్సిపాలిటీలు అయినాయి, అవన్నీ మారుతున్నాయి. సరే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క హక్కులను మరి వాళ్ళ యొక్క అవసరాలను అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా గవర్నమెంట్స్ నిర్ణయం అది సెంట్రల్ దాకా పోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సార్. కాబట్టి వారు తాతమ్మధు గారు చెప్పినట్టుగా అక్కడ మీరు చెప్పినటువంటి షెడ్యూల్ గ్రామాల పరిధిని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం జరిగింది. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మార్చుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు సార్. అదేవిధంగా మధుసూదనాచారి గారు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడారు. మీరు చాలా సందర్భాల్లో గత ప్రభుత్వము మేము చాలా మున్సిపాలిటీలు చేసినామని చాలా గ్లోరిఫై చేసి చెప్పారు సార్. దాంతో ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీ కూడా మాకు మున్సిపాలిటీ కావాలనే డిమాండ్ పెరిగింది సార్. వాస్తవానికి దాని సాధక బాధకాలు తర్వాత వస్తున్నాయి. నాకు కూడా ములుగు మున్సిపాలిటీ కావాలన్నప్పుడు గతంలో కూడా ఈ బిల్లు పెట్టడం జరిగింది. అది గవర్నర్ గారు ఆమోదించలేదు ములుగు. తర్వాత మళ్ళీ కొత్తగా మేము మళ్ళీ పెట్టడం జరిగింది. అది ప్రజల యొక్క ఆకాంక్ష. మున్సిపాలిటీలు అయితే చాలా డెవలప్ అవుతుంది అనేది మీరు చెప్పినటువంటిది. ఇప్పుడు వాస్తవానికి ఎన్ఆర్ఈజెస్ పోతుంది, ఇతరత పోతున్నాయి, కానీ మేము ఇయ్యము అంటే అది ఒక రకమైనటువంటి ఫీలింగ్. అదేవిధంగా ములుగు కూడా నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది సార్, ములుగు టౌన్. కాబట్టి అది మాకు సాధ్యమవుతుంది. దాంట్లో కలిపే ఊర్లు కానీ అవి కానీ నాన్ షెడ్యూల్ ఉంది కాబట్టి చేయడం జరుగుతూ ఉంది. అయితే పొలిటికల్గా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కార్పొరేషన్ మెంబర్సో కౌన్సిలర్సో ఎన్నిక చేయబడతారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రతిపాదనల మేరకే ఇది చేస్తూ ఉన్నాం. 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం లేదన్నట్టుగానే ఆ చట్టం చెప్తుంది. కాబట్టి అక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఆధారంగా కలెక్టర్స్ పంపినటువంటి ప్రతిపాదనల ఆధారంగానే మేము మున్సిపాలిటీకి మా గ్రామాలను మరి చేర్చడం కానీ, లేదా ఇప్పుడు నాది కూడా ఉంది సార్. నా ములుగులో ఏమైందంటే ములుగు కాన్స్టిట్యున్సీలో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. వెంకటాపురం మండలం ఓల్డ్, అది పోలీస్ స్టేషన్కి వచ్చేసరికేమో వెంకటాపురం ములుగు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆ 5 గ్రామాలు పోయి భూపాలపల్లి జిల్లాలో కలిపారు. ఎమ్మెల్యేకి ఎంపీకేమో మా కోట్లు ఇస్తున్నారు, ఎంపీపీకి జెడ్పీటీసీకేమో భూపాలపల్లికి మండలానికి ఇస్తున్నారు. సరే, ఇది కూడా నాది కూడా అట్లే పెండింగ్ ఉంది. అక్కడ ఉండే ప్రజల యొక్క ప్రతిపాదన బట్టి మాకు కూడా చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. గతంలో అట్లా జరిగినాయి కాబట్టి అవన్నీ సవరణ చేయాలని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్తున్నా. ఒకటే నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్కేమో ములుగుకు వస్తున్నారు, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్కేమో భూపాలపల్లి పోతున్నారు. వాళ్ళు ఏదన్నా ఇల్లు కోసం కలెక్టర్ దగ్గర పోవాలన్నా, ఏదైనా అభివృద్ధి కోసం పోవాలన్నా ఏ కలెక్టర్ దగ్గర పోవాలి అనేది కూడా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ రాబోయే కాలంలో సరి చేసుకుంటాం. కొంతమంది పెద్దలు కూడా సభ్యులు కూడా
మా మండలాలను కూడా చేర్చాలి లేదా మా గ్రామాలను కూడా అటు ఇటు మార్చాలని చెప్పడం జరిగింది. ప్రాపర్ వేలో ఇస్తే తప్పకుండా పరిశీలించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. యాదవ్ రెడ్డి గారు కూడా మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బిల్లులో లేనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ప్రాపర్ వేలో ఇవ్వండి. అదేవిధంగా దుండిగల్కి సంబంధించి అది మున్సిపాలిటీలో ఉంది. తప్పకుండా మరి రెవెన్యూ మున్సిపాలిటీ శాఖ మంత్రి గారితో మాట్లాడి మీరు అనుకున్న పద్ధతిలో మరి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ చట్టం అనేది చాలా రోజుల నుంచి కోల్పోవడం జరిగింది. దాన్ని వాస్తవానికి వేరే ఫామ్లో తీసుకురావాలి. చాలా మారుమూల గ్రామాలు మున్సిపాలిటీస్ అయినాయి కానీ వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి నేను మొన్ననే శ్రీధర్ బాబు గారితో కూడా నాకు మొలుగవుతున్నందుకు సంతోషం ఉంది, బట్ చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకేంటిది ఉపాధి ఏదన్నా ఆలోచించాలని కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది సార్. తప్పకుండా అది కూడా చేస్తాం సార్. అదేవిధంగా మన తీర్మాన్ మల్లన్న కూడా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు, ముగ్గురు పిల్లల నిబంధన కూడా కొంతమంది సభ్యులు మాట్లాడినరు. తప్పకుండా ఇది మున్సిపాలిటీలో ఉంది కానీ గ్రామ పంచాయతీలో లేదు. అది ఒక మన ప్రాంతాలకే ఒక ఆత్మగౌరవానికి హక్కులకు సంబంధించినటువంటి ఇష్యూగా ఇన్ని రోజుల తర్వాత మనకు అది అర్థమవుతుంది. ఇప్పుడు డిలిమిటేషన్లో మన రాజకీయ ప్రాతినిధ్యం కూడా దేశంలో తగ్గిపోతుందని. కాబట్టి తప్పకుండా మా సీఎం గారితో సంబంధిత క్యాబినెట్ మినిస్టర్స్ తోటి డిస్కస్ చేస్తాం. పబ్లిక్ యొక్క రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మరి కొత్తగా గ్రామ పంచాయతీలు తండాలు కానీ గూడాలైన కాడ రెవెన్యూ విలేజెస్ లేక బాధపడుతున్నటువంటి విషయం నా దృష్టిలో కూడా ఉంది సార్. తప్పకుండా రెవెన్యూ శాఖ మంత్రి గారితో మాట్లాడి అది కూడా తొందరలోనే ఈ యొక్క అంటే డిమార్కేషన్ కూడా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా చాలా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పటికీ చాలా తండాలలో గూడాలలో లేదా ఇంకా పల్లెలలో కూడా 5-6 కిలోమీటర్లు పోయి రేషన్ తెచ్చుకుంటా ఉన్నారు. అది కూడా మ్యాక్సిమం తగ్గించేసి గ్రామ పంచాయతీలలో పెట్టిస్తాం. లేదా చిన్న చిన్న ఊర్లలో అయితే మేము గతంలో కూడా కొన్ని పెట్టినాం సార్. ములుగు లాంటి ఏరియాలలో గుట్టల మీద ఉంటే అక్కడనే ఒక షాప్ అంటే ఒక చిన్న రూమ్ తీసుకొని మరి ఇవ్వడం అట్లాంటివి కూడా చేసిన. ఇప్పుడు అది గ్రామ పంచాయతీకి పర్టికులర్గా డివైడ్ చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక హక్కుగా రేషన్ అందుతుంది. ఇవ్వడానికి కూడా ఒక అధికారి అక్కడ ఉంటారు కాబట్టి అది కూడా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇంకా కొన్ని కొత్త అంశాలను కూడా వాళ్ళు తీసుకొచ్చారు సార్ ఇందులో. ఎందుకంటే సభలో లేనటువంటి ఈ బిల్లులో లేనటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వారు అర్థం చేసుకొని వాళ్ళ లెటర్స్ మా పంచాయతీరాజ్కి సంబంధించి ఏమున్నా ఇవ్వండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలలో ప్రాబ్లమ్స్ కూడా కవిత గారు తర్వాత వెంకటరామరెడ్డి గారు చెప్పారు. మా దృష్టిలో కూడా ఉన్నాయి సార్. మీకు తెలుసు ఎందుకు ఆగింది అనేది. 42% బీసీ కులగణన రిజర్వేషన్స్ కోసం మాత్రమే ఆగినాయి. అయినా కూడా మేము అధికారులతోటి కొంత వీలైనంత వరకు మా సర్వీస్ ఇస్తూ ఉన్నాం. సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ డబ్బులు నిధులు రాక కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. తొందరలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం తీర్మానం చేసి పంపించినటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తే బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ 42% లోకల్ బాడీస్లో అవకాశాలు వస్తాయి సార్. అది రావాలని మనస్ఫూర్తిగా మీరు మేము అందరం కోరుకొని మరి ఈ సందర్భంగా వారికి, ఎందుకంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడం కూడా ఉంది సార్. సో అది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మేము ఎప్పటికప్పుడు మా అధికారులతోటి వర్క్ చేయిస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలు నేను కవర్ చేసినా అని భావిస్తా ఉన్నాను. ఓకే, డిస్కషన్ ఈజ్ ఓవర్. The question is that Telangana Panchayat Raj Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried, the bill is considered. I shall now put the classes to vote. There are no amendments to Class 2, Class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the classes 2 or class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 3 enacting formula and long title do stand part of the bill. I shall now request the minister to move the motion for the passing the bill. Honorable Speaker sir, I beg to move that the bill be passed. Motion